తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు మరోసారి సమ్మె సైరన్ మోగించారు. ఈ నెల 22 నుంచి సమ్మె చేస్తున్నట్లుగా ఆర్టీసీ కార్మికులు ప్రకటించారు. 31 డిమాండ్లను పరిష్కరించాలని యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్లుగా ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్లుగా తెలంగాణలో కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. ఈ నెల 22 నుంచి సమ్మె కొనసాగుతుంది. దీనికి ప్రతిపక్షాలు, వివిధ సంఘాలు, సంస్థలు కూడా ఈ సమ్మెకు మద్దతు ఇవ్వాలంటూ ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు. ప్రభుత్వం ఇచ్చినట్టు గతంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టీసీని, అంతేకాకుండా వేతనాలు పెంచాలంటూ ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ కార్మికుల డిమాండ్స్ ఏంటి, ఆర్టీసీ సంఘం నేతలు ఉన్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అని తెలుసుకుందాం. ఏంటండి ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ఈ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలనే మేము ఈరోజు అడుగుతున్నాం తప్ప కొత్తగా మేము అడిగేది లేదు, కొత్తగా కోరింది ఇది ప్రతిసారి చెప్తూనే ఉన్నాం, మళ్ళీ చెప్తున్నాం. ఇక్కడ ఒక్కటే అర్థం చేసుకోవాల్సింది, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన డిమాండ్లని అడుగుతున్న వాటిని దాంట్లో ప్రధానమైనటువంటి ప్రభుత్వంలో విలీనం చేస్తారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వము విలీనం చేయడానికి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది, గవర్నర్తో గెజిట్ జారీ చేసి విడుదల చేసింది, దానికి ఒక చట్టం రూపకల్పన చేయడం జరిగింది. మీరు అపెండేట్ ప్రకటించి జీవో విడుదల చేస్తే సరిపోతుంది. మరి ఇది చేయడానికి మీకు 2.5 సంవత్సరాలు ఎందుకు సరిపోతలేదు? ఇంకొకటి, ఈరోజు రవాణా శాఖ మంత్రి గారు మాట్లాడతారు, విలీనం చేయడానికి చాలా ఇబ్బంది పడతారు, చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇప్పుడు అంతలా అది సాధ్యం కాదనే మాట గౌరవ మంత్రి గారు చెప్తున్నారు. అయ్యా మంత్రి గారు, పక్క రాష్ట్రంలో జగన్ గారు మాటిచ్చిండు. అక్కడ పక్క రాష్ట్రంలో వైఎస్ జగన్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండు, ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తామని మాట ఇచ్చిండు. అక్కడ విలీనం చేసి మాట నిలబెట్టుకున్నారు. మరి మీరు కూడా మాట ఇచ్చారు, మీ ముఖ్యమంత్రి కూడా, మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, మేమే ఏరుకోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మరి మీరు కూడా మాట ఇచ్చారు, మీరు మాట నిలబెట్టుకుంటారా? మరి మాటను మీరు నిలబెట్టుకోరా? ఏదో ఒకటి మీరు స్పష్టంగా మీరు చెప్పండి. ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు అంచెలంచెలుగా ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు మా ఆర్టీసీలో రుద్దుతుండ్రు. ఏదైనా ఆర్టీసీ లాభం కోసం చేసే పని ప్రభుత్వం చేయలేని లాభం ప్రైవేటీకరణ చేస్తాడా? మా ప్రశ్న. మేము ఇలా ఒక సంస్థలా గౌరవంగా బతుకుతున్నాం. కాంట్రాక్ట్ వాడు మా లెక్క గౌరవంగా బతకగలుగుతాడా? మేమేమంటున్నామంటే మా బతుకు లెక్క మా తమ్ముడు అంటే నా 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 పిల్లల అసొంటోళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ జీవితం మా ఆర్టీసీలా వాళ్ళు బాగుపరచాలి, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళ కుటుంబాలు బాగుపడాలనే ఒక తపనతోటి, మా కోసం కాదు, సంస్థ ఉంటే మాలాంటి ఎందరో కార్మికుల జీవనోపాధి కలుగుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే చెట్టే లేకుండా చేస్తారు, పిట్టలు ఎడగూసుంటాయి. దయచేసి మేము ప్రభుత్వానికి ఒక్కటే విన్నవం చేసుకుంటున్నాం, ఉన్న సంస్థలను కాపాడండి. ఆర్టీసీ కార్మికుల సత్తా ఎందుకు చాడతాం, ప్రభుత్వం దిగొచ్చేంత వరకు, ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించేంత వరకు కూడా సమ్మె చేపడతామని ఘంటాపథంగా చెప్తున్నారు ఆర్టీసీ కార్మిక యూనియన్ నేతలు. కెమెరా పర్సన్ నాయక్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.